యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరిచిన వాడను. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. మన వలన జరగని కార్యములు చాలా ఉంటాయి. మనకు అసాధ్యమైన కార్యములు లేకుండా లేవు. అయితే మన ప్రభువునకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆయన సెలవిచ్చుచున్న వాగ్దానము, ప్రభువు యెహోవాను నేనే సమస్తమును జరిగించువాడనని. కాబట్టి ప్రియులరా, ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. ఆయన సమస్తమును జరిగించువాడై ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో జరగని కార్యం ఏదైనా ఉంటే అది ప్రభువుకు అప్పచెప్పు. ఆయన జరిగించి తీరుతాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యం బట్టి వందనాలు అయ్యా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. అవును ప్రభువా, చాలా కార్యాలు మాకు అసాధ్యమే, కానీ మీకు సమస్తము సాధ్యమే. మా జీవితాల్లో జరగని కార్యాలు ఉన్నాయి, కానీ మీరు సమస్తమును జరిగించు దేవుడు అయి ఉన్నావు. ఈ రోజున ప్రభు, మా కార్యములన్నీ సఫలము చేయగలిగిన మీ తట్టు మేము మొరపెడుతున్నామయ్యా. కృప చూపించండి. మా కార్యములు సఫలము చేయండి. సమస్తమును జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.